హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఫ్రెండ్స్, ఈ వీడియోలో మీకు 30,000 రూపాయల్లో ఒక మొబైల్ తీసుకోవాలనుకుంటే ఏ మొబైల్ తీసుకోవాలి, నేను 3 మొబైల్స్ అయితే చెప్తాను. ఈ 3 మొబైల్స్ ఎవరు తీసుకోవాలి అనేది కూడా చెప్తాను. అంటే ఒక్కొక్కరికి ఒకరి కెమెరా ఇష్టం ఉంటుంది. అంటే కెమెరాని ఎక్కువగా ఇష్టపడతారు, కెమెరా బాగుండాలనుకుంటారు. కొందరు ప్రాసెసర్ బాగుండాలనుకుంటారు, కొందరు పర్ఫార్మెన్స్, ఈ విధంగా కొందరు బ్యాటరీ లైఫ్ బాగుండాలనుకుంటారు. వారి రిక్వైర్మెంట్ తగ్గట్టు ఏ మొబైల్ తీసుకోవాలని చెప్తాను. ఓకే ఫ్రెండ్స్, లిస్ట్లో ఫస్ట్ మొబైల్ వచ్చేసి మనకు పోకో F6 అయితే ఉంటుంది. ఇది అండర్ 30,000 రూపీస్లో ఎక్సలెంట్ పర్ఫార్మెన్స్ గేమింగ్ ఫోన్ అనమాట. ఎవరైతే గేమర్స్ ఉన్నారో ఈ మొబైల్ అయితే కళ్ళు మూసుకొని తీసుకోవచ్చు. 6.67 ఇంచెస్ AMOLED డిస్ప్లే ఉంటుంది. 120 Hz రిఫ్రెష్ రేట్ ఉంటుంది. 2400 నీట్స్ పీక్ బ్రైట్నెస్ కూడా ఉంటుంది. ఎంత మీరు వెలుతురులో పెట్టినా కానీ స్క్రీన్ అయితే క్లియర్గా కనిపిస్తుంది. HDR10+ అయితే సపోర్ట్ చేస్తుంది. డాల్బీ విజన్ ఉంటుంది. మనకు కోరింగ్ గొరిల్లా గ్లాస్ విక్టర్స్ ప్రొటెక్షన్తో కూడా ఈ మొబైల్ అయితే రావడం అనేది జరుగుతుంది. 5000 mAh బ్యాటరీ కూడా ఇందులో యూజ్ చేయడం జరిగింది. 90 వాట్ ఫాస్ట్ ఛార్జర్ కూడా బాక్స్లోనైతే ప్రొవైడ్ అయితే చేస్తున్నారు. 40 మినిట్స్లో మీరు ఫుల్ ఛార్జ్ అయితే చేసుకోవచ్చు అనమాట. Android 14తో ఈ మొబైల్ అయితే రావడం జరుగుతుంది. HyperOSతో ఈ మొబైల్ అయితే వస్తుంది. సో ఎవరైతే ఒక మంచి పర్ఫార్మెన్స్ ఉన్న మొబైల్ కావాలనుకుంటున్నారో, మంచి గేమింగ్ ఫోన్ కావాలనుకుంటున్నారో వాళ్ళైతే ఈ మొబైల్ అయితే తప్పక తీసుకోండి. ఎందుకంటే మనకు యూజ్ చేస్తున్నప్పుడు అసలు యూజర్ ఎక్స్పీరియన్స్ అయితే ఎక్సలెంట్ ఉంటుంది. ఈ మొబైల్లో అయితే గేమర్స్ మంచి పర్ఫార్మెన్స్ కావాలనుకున్న వాళ్ళు, మంచి బ్యాటరీ కావాలనుకున్న వాళ్ళకు చూజ్ చేసుకోండి. కెమెరాస్ అయితే కొంచెం యావరేజ్గా ఉంటాయి. కెమెరాస్ మీ ఫస్ట్ ప్రియారిటీ అయితే దీని అయితే స్కిప్ చేయండి. గేమింగ్ కానీ పర్ఫార్మెన్స్ కానీ బాగుండాలి, ప్రాసెసర్ బాగుండాలంటే మీరు తప్పకుండా ఈ మొబైల్ అయితే తీసుకోవచ్చు. ఎందుకంటే ఈ మొబైల్ మనకు 8s Gen 3 ప్రాసెసర్తో ఈ మొబైల్ అయితే రావడం జరుగుతుంది అనమాట. పవర్ఫుల్ ప్రాసెసర్. ఓకే, గేమింగ్ కోసం పర్ఫార్మెన్స్ కోసం చూస్తున్న వాళ్ళు ఈ పోకో F6 తీసుకోండి. ఇక ఆల్రౌండర్ కేటగిరీలో 2 మొబైల్ అయితే ఉన్నాయి. OnePlus Nord 4. OnePlus Nord 4 కూడా ఒక మంచి ఆల్రౌండర్ మొబైల్ అని చెప్పొచ్చు. ఇది 6.74 ఇంచెస్ ఫ్లూయిడ్ AMOLED డిస్ప్లేతో అయితే ఈ మొబైల్తో వస్తుంది. HDR10+ సపోర్ట్ చేస్తుంది. 120 Hz రిఫ్రెష్ రేట్ ఉంటుంది. 2150 పీక్ బ్రైట్నెస్ ఉంటుంది. 50 MP ప్రైమరీ కెమెరా OSతో వస్తుంది. 8 MP అల్ట్రా వైడ్ కెమెరా ఉంటుంది. 16 MP ఫ్రంట్ కెమెరా అయితే ఉంటుందన్నమాట. సో ఎవరైతే ఒక మంచి ఆల్రౌండర్ ఫోన్ కావాలనుకుంటే ఈ ఫోన్ అయితే మీరు ట్రై చేయొచ్చు. IP65 రేటింగ్తో వస్తుంది ఈ మొబైల్ అయితే. 7s Gen 3 ప్రాసెసర్ యూజ్ చేశారు. మనకు పోకో F6 కంటే కొంచెం తక్కువ పర్ఫార్మెన్స్ ఉన్న ప్రాసెసర్ అని చెప్పొచ్చు. 8GB ర్యామ్, 256GB స్టోరేజ్తో వస్తుంది. UFS 4.0 స్టోరేజ్ టైప్ అయితే ఇందులో యూజ్ చేశారు. సో కెమెరాస్ బాగుంటాయి, పర్ఫార్మెన్స్ కూడా బాగుంటుంది. గేమింగ్ అయితే పనికిరాదు. ఇది మీరు యావరేజ్ గేమ్ ఆడుకోవచ్చు, అడపదడప ఆడుకోవచ్చు, కానీ మరీ హెవీ గేమింగ్ అయితే ఈ మొబైల్తో పనికిరాదు. బట్ మీకు కెమెరాస్ బాగుంటాయి. ఓకే, కెమెరాస్ కోసం మొబైల్ చూస్తున్నట్లయితే కొంచెం ఆల్రౌండర్ అని చెప్పొచ్చు. అన్ని విభాగాల్లోనైతే మనకు పర్ఫార్మెన్స్ అయితే బాగుంటుంది. ఇక నెక్స్ట్ మొబైల్ వచ్చేసి మనకు ఇందులో రియల్మీ GT60 మొబైలు. ఇది బెస్ట్ ఫోన్ అని చెప్పొచ్చు. ఎందుకంటే ఇప్పుడు ఇది సిమిలర్గా మనకు OnePlus Nord 4 ఇది ఈక్వల్గా మనకు స్పెసిఫికేషన్స్ అయితే ఉంటాయన్నమాట. 6.78 ఇంచెస్ డిస్ప్లేతో వస్తుంది. ఇది AMOLED డిస్ప్లే. 7s Gen 3 ప్రాసెసర్ అయితే యూజ్ చేశారు. స్నాప్డ్రాగన్ 7s Gen 3 ప్రాసెసర్. 8GB ర్యామ్ అలాగే 12GB ర్యామ్తో వస్తుంది. 256GB స్టోరేజ్తో వస్తుంది. UFS 4.0 స్టోరేజ్ టైప్ని అయితే యూజ్ చేశారు. 120 Hz రిఫ్రెష్ రేట్ ఉంటుంది. 6000 నీట్స్ పీక్ బ్రైట్నెస్ ఉంటుంది. అంటే మీరు ఎంత ఎండలో పెట్టి తీసుకెళ్ళినా క్లియర్గా అయితే మీకు స్క్రీన్ అయితే కనిపిస్తుంది. HDR10+ సపోర్ట్ చేస్తుంది. కోరింగ్ గొరిల్లా గ్లాస్ విక్టర్స్ 2 ప్రొటెక్షన్తో అయితే మొబైల్ అయితే రావడం అనేది జరుగుతుంది. 50 MP ప్రైమరీ కెమెరా OSతో వస్తుంది. 8 MP అల్ట్రా వైడ్ కెమెరా, 32 MP ఫ్రంట్ కెమెరా అయితే ఉంటుంది. అంటే ఈ 3 మొబైల్లో కొంచెం బెస్ట్ కెమెరా ఉన్న మొబైల్ అంటే ఇది రియల్మీ GT60 అని చెప్పొచ్చు. 5500 బ్యాటరీ ఉంటుంది. బ్యాటరీతోనైతే ఈ మొబైల్ అయితే వస్తుంది. 120 వాట్ ఫాస్ట్ ఛార్జర్ కూడా మొబైల్లో ప్రొవైడ్ చేస్తున్నారు. Android 14తో వస్తుంది. రియల్మీ UI 5.0తో వస్తుంది. సో ఒక మంచి ఆల్రౌండర్ మొబైల్. కెమెరాస్ బాగుండాలి, బ్యాటరీ బాగుండాలి, పర్ఫార్మెన్స్ బాగుండాలి అంటే ఈ రియల్మీ GT60 తీసుకోండి. GT60 కానీ రియల్మీ Nord 4 కానీ. ఇక లేదు గేమింగ్ ఫోన్ కావాలి, మంచి పర్ఫార్మెన్స్ ఉన్న మొబైల్ కావాలంటే మీరు పోకో F6 వెళ్ళండి. పోకో F6 అమేజింగ్ పర్ఫార్మెన్స్ ఉంటుంది. ముఖ్యంగా ఎవరైతే గేమర్స్ ఉన్నారో వాళ్ళైతే ఈ పోకో F6 అయితే తీసుకోవచ్చు. లేదు మాకు అన్ని విభాగాల్లో కాస్త పర్ఫార్మెన్స్ మంచి లైఫ్ ఉన్న మొబైల్ కావాలంటే మీరు రియల్మీ GT60 కానీ
వన్ ప్లస్ నాట్ 4 కానీ చూస్ చేసుకోవచ్చు.